పెరుగుట విరుగుట కొరకే అన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు పత్రికల్లో చీఫ్ ఎడిటర్లుగా పనిచేసేటటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు రాజ్యసభ స్థానాలు ఇచ్చేవాళ్ళు. తెలుగుదేశం ఏమో వాళ్ళకి పదవులు ఇవ్వలేదు, కానీ వీళ్ళు చెప్పిన వాళ్ళకి కొన్ని సీట్లు ఇచ్చేది. లైక్ ఈనాడు రామోజీరావు గారు రాధాకృష్ణ గారు చెప్తే సీట్లు ఇచ్చేది. కాంగ్రెస్ అట్లా కాకుండా మొదట్లో చీఫ్ ఎడిటర్లకు ఇచ్చేది. ఒకప్పుడు ఏబికే ప్రసాద్ గారు లాంటి వాళ్ళకి అట్లాగే. తర్వాత కాలంలో యజమానులకు ఇవ్వడం ప్రారంభించింది రాజ్యసభ సభ్యత్వాలు. వార్త గిరీష్ సంఘీక్ కావచ్చు, లేకపోతే ఆంధ్రభూమి అప్పుడు ఉన్నటువంటి చీఫ్ ఓనర్ గారికి కావచ్చు, ఇట్లాంటి ఇచ్చుకుంటూ వచ్చింది. అంటే మా దగ్గర ఉన్న ఎడిటర్లకు ఇచ్చేది ఏంటి, మాకే ఇవ్వండి అని చెప్పి యాజమాన్యాలు ఆడడం, అక్కడి నుంచి అట్లాగే జరిగింది. అంతవరకే పరిమితమైంది. తర్వాత అప్పుడు ఆ హుందాతనం, ఆ రెస్పెక్టు ఉండేది. పత్రికలు ఆయా యజమానులు అందులోకి చేరిన, లేకపోతే ఎడిటర్లు అందులోకి చేరిన పత్రిక విలువలు నేను దిగజార్చుకోలేదు. దాని తర్వాత క్రమంలో మారిపోయినటువంటి రాజకీయమే విచిత్రమైనటువంటిది. ఆ మధ్యనకు వచ్చేటప్పటికి పేపర్ యజమాని అయ్యుండి కూడా ఒక ఎమ్మెల్యేకి పరిమితం అన్నటువంటి స్టేజీకి వచ్చేటప్పటికి అప్పుడు సూర్య పేపర్ ఆయన. సరే, అక్కడి నుంచి పోయి ఇప్పుడు టీవీ ఛానళ్ళు, అంటే ఇదివరకు టీవీ ఛానళ్ళు అంటే జర్నలిజం ఉద్దేశంతోనూ సమాజానికి ఏదో చేయాలన్న ఉద్దేశంతో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా రాజకీయంగా సక్సెస్ అవ్వడం కోసం ఛానల్ పెట్టుకోండి. ఇప్పుడు బీఆర్కే న్యూస్ అని ఈ మధ్యకాలంలో వచ్చింది. ఆ న్యూస్ ఛానల్ యజమాని, నేను నిన్న జగ్గేపేటది ప్రస్తావించాను, తర్వాత అక్కడి నుంచి మెసేజ్ పెట్టిన తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే అది బీఆర్కే అని పేర్లు ఎవరి అంటే అక్కడ ఉన్నటువంటి బీఆర్కే అనేటువంటి ఆయన ఎన్ఆర్ఐ. ఆయన జగ్గయ్యపేట సీటు తెలుగుదేశం పార్టీలో ఆశించారు. బొల్లా శివరామకృష్ణ జగ్గయ్యపేట దగ్గర బాగా ఖర్చు కూడా పెట్టారు, ఛానల్ కూడా పెట్టి చేసుకొచ్చారు. లోకేష్తో వీళ్ళతో మంచి కాంటాక్ట్ మెయింటైన్ చేశారు. తెర చూస్తే అలాగ ఒక ఛానల్ యజమానైనంత మాత్రాన సీట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నటువంటి లోకేష్ చంద్రబాబు గారు తాజాగా పార్టీని నమ్ముకున్నటువంటి శ్రీరామ్ తాతయ్యకి ఇచ్చారు. ఇప్పుడు ఈయన భవిష్యత్తు ఏంటి? ఛానల్ నడుపుతారా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామంటే అక్కడేం సామినేని ఉదయభాను వెల్ సెటిల్డ్ జగన్ క్వార్టర్లో మనిషి, ఆయన తీసి ఈయనకి ఇస్తారా అంటే అసాధ్యంగానే కనబడుతుంది. బట్ తన ప్రయత్నం అయితే జరుగుతుంది. రాజకీయ భవిష్యత్తు అన్నట్టు ఛానల్ పెడితే కూడా సాధ్యం కాదని ఇప్పుడు కనబడుతుంది.